HTML, CSS. సో మెయిన్ అయితే ఇవి కదా. అండ్ గిట్ బూట్ స్ట్రాప్ ఇవి కూడా కంప్లీట్ అయ్యాయి కదా. HTML దేనికి? స్ట్రక్చర్. దేనికి స్ట్రక్చర్? ఒక వెబ్సైట్ కి దేనికైనా సరే మనకు ఒక స్ట్రక్చర్ స్కెలిటన్ కావాలి అంటే మనం HTML యూస్ చేసుకొని చేస్తున్నాం. మరి CSS దేనికి? స్టైలింగ్ అంటే విజువల్ ప్రెజెంటేషన్. సో ఒక వెబ్సైట్ విజువల్ గా ఎలా కనిపించాలి అని చెప్పి. కానీ మనం HTML CSS తో కొన్ని థింగ్స్ చేయలేకపోతున్నాం. HTML CSS తో ఎలాంటి కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ బిల్డ్ చేయగలం? స్టాటిక్ వెబ్సైట్స్. ఓన్లీ స్టాటిక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయగలం. మరి డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఫంక్షనాలిటీస్. ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ తెలుసా మీకు? ఏవైనా కొన్ని ఫంక్షనాలిటీస్ చెప్పండి. మీరు ప్రాజెక్ట్స్ చేశారు కదా. ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కొన్ని థింగ్స్ లైక్ HTML CSS తో చేయలేము, దానికి JS కావాలి అని వినే ఉంటారు. అలాంటివి మీ ప్రాజెక్ట్స్ లో ఏమేమి ఫేస్ చేశారో ఎవరైనా చెప్పండి. నావిగేషన్ బార్ స్క్రోల్ చేసినప్పుడు అంటే స్క్రోల్ ని ట్రాక్ చేయాలి. అక్కడ స్క్రోల్ ని మనం ట్రాక్ చేయగలమా? HCSS లో ట్రాక్ చేయలేం. స్క్రోల్ బిహేవియర్ ఇవి చేంజ్ చేయగలం, కానీ పర్టికులర్ గా యూజర్ ఎంత స్క్రోల్ చేస్తున్నాడు అనేది ట్రాక్ చేయలేం. సో అలాంటి ట్రాక్ చేయాలంటే ఏం కావాలి? JS కావాలి. ఇంకా యానిమేషన్స్. ఇప్పుడు నార్మల్ గా యానిమేషన్స్ అవి మనకి లైక్ యానిమేషన్స్ అప్లై చేయాలంటే CSS తో అవుతుంది. అండ్ యానిమేట్ డాట్ స్టైల్ అది ఉంది కదా, దాంతో కూడా అవుతుంది. కానీ మనం స్క్రోల్ చేసినప్పుడు వస్తుందా? లేదు. బై డిఫాల్ట్ లోడ్ అవగానే వచ్చేస్తున్నాయి, కానీ స్క్రోల్ చేసినప్పుడు అయితే రావట్లేదు. సో దానికి ఏం కావాలని చెప్పా? జావా స్క్రిప్ట్ కావాలి. ఇంకా కరోజల్ కూడా మనకి యూజర్ క్లిక్ చేసినప్పుడే కదా మూవ్ అవుతుంది. అది యానిమేషన్స్ వాటితో అంటే లైక్ CSS తో చేయొచ్చు, బట్ JS ఇంకా బాగా చేయొచ్చు. కానీ మనం అది ఎలా అచీవ్ చేస్తాం? కరోజల్ బూట్ స్ట్రాప్. మరి బూట్ స్ట్రాప్ లో JS యూజ్ చేశారా వాళ్ళు? చేశారు కదా. సో బూట్ స్ట్రాప్ యూజ్ చేశారు కాబట్టి మనం అచీవ్ చేయగలిగాం, లేకపోతే అది అచీవ్ చేయలేకపోదు. అది ఇంకా యానిమేటెడ్ ప్రోగ్రెస్ బార్ అని చెప్పి అంటే బూట్ స్ట్రాప్ లో చాలా థింగ్స్ కి JS కావాలి. సో అలా ఇంకా 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 ఎనీ కైండ్ ఆఫ్ స్లైడ్స్. ఓకే, డిఫరెంట్ స్లైడ్స్ కావాలన్నా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమేషన్స్. ఏమైనా కొత్త రకం యానిమేషన్, అడ్వాన్స్డ్ యానిమేషన్స్ కావాలి అంటే మనకి JS రిక్వైర్మెంట్ ఉండాల్సిందే. సో ఇప్పుడు డైనమిక్ వెబ్సైట్ అంటే ఏమేమి ఉంటాయి ఇన్వాల్వ్మెంట్స్? డైనమిక్ వెబ్సైట్ ఏంటి? డైనమిక్ వెబ్సైట్ అంటే యూజర్ ఇంటరాక్షన్ అంటే యూజర్ వెబ్సైట్ తో ఇంటరాక్ట్ అవుతాడు. ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్ తో యూజర్ ఇంటరాక్ట్ అవ్వలేడు. స్టాటిక్ వెబ్సైట్ ఏంటి? అక్కడ ఏదైతే విజువల్ గా కనిపిస్తుందో అది మాత్రం చూడగలడు. అదే లైక్ డైనమిక్ వెబ్సైట్ అయితే యూజర్ దాంతో ఇంటరాక్ట్ అయ్యి యూజర్ చేంజెస్ చేయగలడు. అంటే ఇప్పుడు సపోజ్ అమెజాన్ కానీ లేకపోతే ఏవైనా స్విగ్గీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ లో యూజరే కదా యాడ్ టు కార్ట్ కానీ సంథింగ్ ప్లేస్ ఆర్డర్ సంథింగ్ ఇవన్నీ చేస్తాం కదా. అవన్నీ ఎలా? డైనమిక్ కాబట్టి యూజర్ చేస్తున్నాడు అది. సో యూజర్ ఇంటరాక్షన్ ఉంది. ఇంకా డేటా డేటా డైనమికల్ గా చేంజ్ అవుతుంది. డేటా డైనమిక్ గా అప్డేట్ అవుతుంది. అంటే యూజర్ ఇచ్చే డేటా బట్టి మనకి అక్కడ అవుట్పుట్ వస్తుంది. నార్మల్ HTML CSS ఇప్పుడు సపోజ్ HTML CSS ఉంది. HTML లో నాకు హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, లైక్ అబౌట్ సర్వీసెస్ ఇలా ఉంటాయి కదా. అది యూజర్ ఇస్తే అప్పుడు రావాలి. పాసిబుల్ అవుతుందా? నార్మల్ గా డెవలపర్ కదా ఇస్తాడు. కోడ్ అయితే డెవలపర్ రాస్తాడు. కానీ నాకు ఇప్పుడు అలా వద్దు. కోడ్ ఎలా కావాలంటే యూజర్ అబౌట్ అని చెప్పి ప్రాంప్ట్ ఇవ్వగానే అక్కడ అబౌట్ అని వెబ్సైట్ లో కనిపించాలి. అంటే యూజర్ ఇన్పుట్ బట్టి అక్కడ అవుట్పుట్ రావాలి. సో అది పాసిబుల్ HTML CSS తో పాసిబుల్ కాదు. అందుకు JS కావాలి. ఇంకా సో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ కానీ ఫామ్ వ్యాలిడేషన్ చూసాం, గుర్తుందా? ఫామ్ వ్యాలిడేషన్ దేంట్లో చూసాం? ఫార్మ్స్ లో ఏం యూస్ చేసాం అక్కడ మనం? ప్యాటర్న్స్. అక్కడ కూడా మనం కొన్ని థింగ్స్ చేయలేకపోయాం. గుర్తుందా ఎవరికైనా ఏం చేయలేకపోయాం అనేది? చాలా మంది అడిగారు. కాదు కాదు డేట్ అవి కాదు, ప్యాటర్న్ కాదు, అది అచీవ్ చేస్తాం. అది చేశారు. అది సో అంటే పైన ఒక పాస్వర్డ్ ఉంది, కింద ఒక పాస్వర్డ్ ఉంది. సో ఆ రెండింటిని కూడా కంపేర్ చేసుకోవాలి. అది కంపేర్ చేయగలమా?
చేయలేకపోయాం. సో దానికి ఏం కావాలి? జేఎస్ లో అయితే మనం ఏంటంటే అదొక డిఫరెంట్ ఎలిమెంట్, ఇదొక డిఫరెంట్ ఎలిమెంట్. దాని రిఫరెన్స్ దీని రిఫరెన్స్ మనం కంపేర్ చేయాలి. ఇక్కడైతే కంపేర్ చేయలేం అని చెప్పాం కదా. సో అలాంటి కేసెస్ లో కూడా అంటే ఫార్మ్ వాలిడేషన్స్ లో యూజ్ అవుతుంది. ఇంకా ఇంకేం యూస్ అవుతాయి? ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా, ఇంకా ఫంక్షనాలిటీస్. ఫంక్షనాలిటీస్ అంటే ఏంటి? ఫంక్షనాలిటీస్ వెబ్సైట్ లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఏంటి? ఇప్పుడు యాడ్ టు కార్ట్ ఉంది, అది ఫంక్షనాలిటీనా? అలాంటి అలాంటి థింగ్స్ మనం HTML తో చేయలేము. అంటే ఇప్పుడు ఒక పేజ్ లో మనం క్లిక్ చేయగానే ఇంకో పేజ్కి వెళ్ళి అది యాడ్ అవ్వాలి, మనకి అక్కడ చూపించాలి. లైక్ ఏదైనా వెబ్సైట్స్ చూద్దాం. ఇక్కడ ఇవే వస్తున్నాయి, కనిపిస్తున్నాయా? ఒక స్కెల్టన్ ఫార్మాట్ లో వచ్చింది కదా, అది మనం బూట్ స్ట్రాప్ యూస్ చేసి చేయొచ్చు తెలుసా? ఐడియా లేదా ఎవరికి? ఇప్పుడు ఏదైతే ఒక లైక్ అంటే మనకి అంటే దాని ఒక వైర్ ఫ్రేమ్స్ లా వచ్చాయి కదా, అవి మనం బూట్ స్ట్రాప్ యూస్ చేసి అచీవ్ చేయొచ్చు. బూట్ స్ట్రాప్ యూస్ చేసి లోడింగ్ లోడర్స్ లాగా అవి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తా, క్లిక్ చేస్తే ఏమవుతుంది? కార్ట్ కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా, మనం క్లిక్ చేయగానే ఏమైంది? ఇక్కడ ఒక పాపప్ వచ్చింది, ఒక అలర్ట్ బాక్స్ వచ్చింది. అంటే మనం లైక్ బూట్ షాప్ లో చూసాం కదా, బూట్ షాప్ లో కూడా ఇలాంటి వస్తున్నాయి కదా. అక్కడ ఏం యూస్ చేశారు? జేఎస్ యూస్ చేశారు. అంటే ఇలాంటి థింగ్స్ ఇంకా మన లైక్ మన వెబ్సైట్ ఉంది కదా, 10K కోడ్స్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ లో ఏంటి, మీరు క్లిక్ చేయగానే ఒక సంథింగ్ ఓపెన్ అవ్వడం, మళ్ళీ మళ్ళీ క్లిక్ చేయగానే అది పోవడం, అవన్నీ ఏంటి డైనమిక్ గా క్రియేట్ అవుతున్నాయి. స్టాటిక్ గా కోడ్ రాసంటే ముందు లేదు కదా. అవేంటి, మీరు క్లిక్ చేసినప్పుడే వస్తున్నాయి, మళ్ళీ క్లిక్ చేయగానే పోతున్నాయి. అంటే అదంతా డైనమిక్ గా యూజర్ ఇంటరాక్ట్ అయ్యి చేస్తున్నాడు. సో అలాంటి కేసెస్ లో కూడా మనకి జేఎస్ యూజ్ అవుతుంది. సో యాడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూడండి, కార్ట్ కనిపిస్తుంది అందరికి. ఇక్కడ కార్ట్ లో ప్లస్ అనగానే ఏమవుతుంది? సో ఇక్కడ ప్రైసింగ్ పెరుగుతుంది కదా, మళ్ళీ మైనస్ చేయగానే ప్రైసింగ్ తగ్గుతుంది. HTML ఇలా చేయగలమా? చేయలేము. అంటే ఇవన్నీ ఫంక్షనాలిటీసే కదా. అంటే ఒక మనం క్లిక్ ఇక్కడ ఎక్కడో క్లిక్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ప్రైసింగ్ పెరుగుతుంది, మళ్ళీ తగ్గిస్తుంటే తగ్గుతుంది ఆటోమేటిక్ గా. మళ్ళీ అదేదో వేరే పేజ్ లో మన యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇవన్నీ ఫంక్షనాలిటీస్. ఇలాంటి థింగ్స్ అన్ని మనం అచీవ్ చేయొచ్చు. ఓకే. ఇంకా లైక్ ఏపీఐ తెలుసా? ఏపీఐ అంటే ఏంటో తెలుసా? దేనికి ఏపీఐ? మీడియం. దేనికి మీడియం? క్లయింట్ కి సర్వర్ కా? అది కాకుండా నార్మల్ బయట ప్రైవేట్ ఏపీఐస్ ఉంటాయి కదా, ఏపీఐ లో డేటా ఉంటది. ఇప్పుడు నార్మల్ గా మేక్ మై ట్రిప్ తెలుసా? మేక్ మై ట్రిప్ లో ఏమేమి బుక్ చేసుకోవచ్చు? బస్సెస్, ఇంకా ట్రైన్స్. బస్సెస్, ట్రైన్స్, ఫ్లైట్స్. అంటే మూడు మూడు ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కదా. ఫ్లైట్స్ అంతా మేనేజ్ చేసేది ఒకటి ఉంటది. లైక్ లైక్ ట్రైన్స్ మేనేజ్ చేసేది ఏంటి? IRCTC కదా. IRCTC ట్రైన్స్ మేనేజ్ చేస్తుంది. బస్సెస్ అంతా ఒకటి ఉంటది. ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఎలా లిస్ట్ అవుతున్నాయి? ఏపీఐ ద్వారానే. అంటే ఇప్పుడు అది పేటిఎం నుంచే చేసుకోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం మేక్ మై ట్రిప్ నుంచి కూడా చేసుకోవచ్చు. అంటే అక్కడ డేటా కనిపిస్తుంది, ఇక్కడ డేటా కనిపిస్తుంది. ఎలా? వాళ్ళు కోడ్ రాస్తారా దానికి? ఆల్రెడీ ఏపీఐలో డేటా ఉంటది, ఆ డేటాని గెట్ చేసుకుంటారు. మీకు ఒక ఏపీఐ చూపిస్తా శాంపుల్ గా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు.
చూసారు కదా, ఇప్పుడు ఇలా సెర్చ్ చేస్తాం ఏమవుతుంది, సో ఈ పిక్స్ అన్ని వస్తున్నాయి అంటే దాని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో దాని రిలేటెడ్ అంతా ఇక్కడ వస్తున్నాయి మనకి డేటా. ఇది ఒక ఇమేజ్, డిఫరెంట్ ఇమేజెస్ వచ్చాయి కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆ ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయా? నార్మల్గా అది HTML CSS తో అయితే ఇక్కడే కదా ఉండాలి ఇమేజెస్. సో ఒక 20 ఇమేజెస్ 10 ఇమేజెస్ అయితే పెట్టుకుంటాం. ఒక 1000 2000 ఇమేజెస్ అయితే చాలా కష్టం కదా. మళ్ళీ అటు పాత ఇవ్వాలన్నా చాలా కష్టం. ఒక 1000 ఇమేజెస్ పాత ఇలా ఇవ్వాలి అంటే చాలా కష్టం కదా. సో ఇప్పుడు ఇవన్నీ మరి ఎలా చేసాం, ఇది జేఎస్ యూస్ చేసి చేయొచ్చు. మీరు జేఎస్ యూస్ చేసి డిఫరెంట్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు, వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు. అంటే ఇగో ఇక్కడ సెర్చ్ అనేది కూడా ఒక ఫంక్షనాలిటీ కదా. HTML చేస్తే సెర్చ్ చేసేది అవుతుందా? అవ్వదు. కానీ ఇందులో సెర్చ్ చేయడానికి అవుతుంది. ఇలా ఇది కూడా ఒక ఫంక్షనాలిటీయే, సెర్చ్ చేయడం ఫంక్షనాలిటీ. ఇంకా మింత్రా ఉంది కదా, మింత్రాలో మనం షాపింగ్ చేసినప్పుడు ఫిల్టర్ పెడతాం, ఈ స్పెసిఫిక్ బ్రాండ్సే కావాలి, స్పెసిఫిక్ బడ్జెట్ ఇలా. అది ఎలా, అది కూడా ఫిల్టర్ కదా, ఫిల్టర్ పెడతాం. అది కూడా దానికి కూడా కోడ్ ఉంటుంది. సేమ్ అదే కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ మనం జేఎస్ యూస్ చేసి అచీవ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏపీ ఏంటో చూద్దాం ఒకసారి. దీనికి టోటల్ కోడ్ చూడండి ఎంత ఉందో. ఎంత కోడ్ ఉంది, జస్ట్ 123 స్పేసెస్ అన్ని తీస్తే ఒక 100 లైన్స్ అనుకోవచ్చు కదా. అంటే 100 లైన్స్ లో మనకు చిన్న సైజ్ ఆఫ్ మంచి ఫంక్షనాలిటీ ఉన్న యాప్ లాంటిది బిల్డ్ చేసాం. అదే CSS HTML తో అయితే నార్మల్ గా చెప్పండి, ఓన్లీ ఈ రెండిటికి కోడ్ రాయాలంటే ఎంత అవుతుంది, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అవుతుంది? మరి అన్నిటికీ రాయాలంటే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అవుతుంది? సో కొంతమంది 500, కొంతమంది 1000 లైన్స్ తీసుకుంటారేమో ఇదంతా రాయడానికి, ఒక్కొక్క దానికి వీటికి రాయడానికి, బటన్స్ కి ఒక్కొక్క దానికి తీసుకున్నా. కానీ ఇక్కడ సింపుల్ గా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఈ లింక్, ఇదే ఏపీఐ. ఏపీఐ ఏంటి అంటే అందులో ఆల్రెడీ డేటా ఉంటది. సపోజ్ ఎగ్జాంపుల్ గా ఇది ఒక లింక్ ఏపీఐ, ఇందులో IRCTC డేటా ఉంది అనుకుందాం, అంటే ట్రైన్స్ రిలేటెడ్ డేటా అంతా ఉంది. ఇప్పుడు అదే డేటా పేటిఎం కి మనం లింక్ చేసాం, అప్పుడు పేటిఎం లో చెక్ చేసుకోవచ్చు కదా. అదే మేక్ మై ట్రిప్ కి లింక్ చేసాం, చెక్ చేసుకోవచ్చు కదా. సో మనం రియల్ టైమ్ లో చేసేవి ఇవే. రియల్ టైమ్ లో ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తాం. ఇప్పుడు మనకి HTML CSS ఎంతైతే కొద్దిగా టఫ్ గా అనిపిస్తుందో అది చాలా ఈజీ అయిపోద్ది. ఇప్పుడు లైక్ మన కోడ్ బయట నుంచి తెచ్చుకుంటే ఈజీ అవుతుంది కదా, మనకు ఆ ఫ్లో అంతా అర్థం చేసుకున్న తర్వాత బూట్ స్ట్రాప్ యూస్ చేస్తే ఈజీ అవుతుంది కదా. సో అలాగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే వర్క్ తక్కువే ఉంటది, కానీ దాని వెనకాల లాజిక్ పార్ట్ అది ఉంటుంది చూడండి, అక్కడే మీరు టైం స్పెండ్ చేస్తారు. ఒక ఏపీఐ డేటా ఎలా గెట్ చేయాలి, సంథింగ్. ఇప్పుడు ఒక ఫిల్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, దాని గురించి మీరు స్టడీ చేయాలి. ఇప్పుడు ఫిల్టర్ చేయమని చేసేయగలరా? చేయలేదు, దాని గురించి స్టడీ చేయాలి కదా. అందుకే మీకు రీసెర్చ్ అలవాటు చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏపీఐ కాపీ చేసా, ఒకసారి చూద్దాం ఇది లింక్. ఇదేంటి, డేటా డేటా అంతా స్టోర్ అయింది పర్టికులర్ దాంట్లో. మనకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ కనబడే ఇమేజెస్ అన్ని ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఈ ఏపీఐ నుంచే వస్తుంది. అంటే ఎడమం అనే వెబ్సైట్ ఉంటది, ఏపీఐస్ రిలేటెడ్, ఫుడ్ ఏపీఐ రిలేటెడ్ ప్రొవైడ్ చేస్తారు, అక్కడ నుండి వస్తాయి మనకి. ఇప్పుడు పన్నీర్ అని కొడితే పన్నీర్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అది కాకుండా ఇంకేదైనా కొడితే దాని రిలేటెడ్ వస్తుంది. అంటే అక్కడ పైన సింపుల్ గా ఏంటంటే, అక్కడ పైన ఏదైతే కీవర్డ్ వస్తుందో ఆ కీవర్డ్ రిలేటెడ్ డేటా వచ్చేస్తుంది. ఇక్కడ నేను కోడ్ ఎలా రాసా చూడండి, ఇక్కడ ఇదంతా ఒకలా కనిపిస్తుంది, కానీ ఇది మాత్రం ఒక కలర్ లో కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటి అంటే ఆ డేటా ఉంది కదా, ఆ డేటా యూజర్ ఇస్తాడు. యూజర్ ఏదైతే డేటా ఇస్తాడో ఆ పర్టికులర్ డేటా వెళ్ళి, అంటే ఆ కీవర్డ్, సపోజ్ మీరు ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది,
ఈ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి సెర్చ్ అయ్యి దీని రిజల్ట్స్ అన్ని వస్తాయి. ఇక్కడ పన్నీర్ అని చెప్పి యూజర్ పన్నీర్ అని ఇవ్వగానే పన్నీర్ నేమ్ ఇక్కడికి వెళ్తుంది, బిర్యానీ అనగానే బిర్యానీ అనే నేమ్ వెళ్తుంది. సో అలా యూజర్ ఏదైతే కీవర్డ్ ఇస్తాడో ఆ కీవర్డ్ బట్టి అక్కడ నేమ్ వెళ్ళి మనకు అవుట్పుట్ లో వస్తుంది. సో ఇలాంటి థింగ్స్ అన్ని చేయొచ్చు మనం. ఓకే, ఏపీఐస్ యూస్ చేసి డిఫరెంట్ యాప్స్ బిల్డ్ చేయడం, డిఫరెంట్ వెబ్సైట్స్ బిల్డ్ చేయడం, డైనమిక్ గా చాలా చేయొచ్చు. జేఎస్ కరెక్ట్ గా యూస్ చేసుకోవాలి, కానీ చాలా థింగ్స్ చేయొచ్చు జేఎస్ తో. జేఎస్ అనేది మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్ వరల్డ్ లో చూసుకుంటే, ఎక్కువ మంది యూస్ చేస్తారు. మీరు స్టాక్ ఓవర్ఫ్లో రీసెంట్వి చూస్తుంటే, లైక్ రీసెంట్ సర్వీస్ అయ్యాయి, దాని రిలేటెడ్ చూస్తుంటే ఎంత అది 65 అది చూసాను 72% పీపుల్ యూస్ చేస్తున్నారు వరల్డ్ వైడ్, అంటే ప్రోగ్రామింగ్ వాడిన వాళ్ళు జేఎస్. ఓకే, ఎందుకంటే జేఎస్ తో చాలా థింగ్స్ చేయొచ్చు అందుకు. సో ఇప్పుడు అర్థమైందా జేఎస్ తో ఏమేమి చేయొచ్చు అని.